కనిపించింది వస్తుంది. ఇది ఓన్లీ కొర్రబెండ్లకు. దీన్ని బయట కాస్టింగ్ రాడ్ అంటారు. ఇది స్పిన్నింగ్ రీల్ ఇది. ఇదిగో కప్ప. ఇది సేమ్ కప్ప లెక్కన ఉంది. ఉంటుంది. ఓకే, మనం ఎట్లా మరి దీనికి ఇది మనం వేసేటప్పుడు దీనికి ఏమేమి పడతాయి చేపలు? ఓన్లీ కొర్రబెండ్లే. కొర్రమీన్లో కూడా పడతాయి. మనం వేసేటప్పుడు ఈ బటన్ నొక్కి ఇట్లా ఏలు పెట్టాలి. ఈ దారం అనేది కింది జారిపోకుండా. ఓకే, మనం ఇట్లా తిప్పినాం అనుకో లాక్ పడిపోద్ది. ఓకే, ఓన్లీ మనం వేసేటప్పుడు బటన్ నొక్కి ఏలు ఇట్లా ఒత్తి పెట్టాలి. ఇంత దారం జారిపోకుండా. అంతమంది మనం ముందు కప్ప కిందికి ఒక ఫీడ్ మనం అంతమంది ఉంటే సరిపోద్ది. ఓకే, ఇలా లేపి చూడు ఇలా లేపి ఎక్కడ పడదు? ఓ అక్కడ పడదు కప్ప. 120 ఫీట్లు పోద్ది. ఎంత? 120 ఫీట్లు వేసుకోవచ్చు. 120 ఫీట్సా? ఇలా చిన్నగా తిప్పుకుంటా అంటే మనకు అక్కడ కొర్రబెండ ఎక్కడ ఉన్నా అక్కడి నుంచి ఇక్కడ ఈ లోపల ఎక్కడ ఉన్నా వస్తుంది కదా పైన నీళ్ళలో పైన తేలుతుంది కదా. పైన తేలుకున్నప్పుడు అక్కడ ఏరియాలో ఎక్కడ కొర్రబెండ ఉన్నా ఎక్కడుతుంది. ఎక్కినప్పుడు మనకు అంటే తడ అర్థమైంది, సౌండ్ వస్తుంది. ఫాస్ట్ లా కొంచెం ఫాస్ట్గా ఉండదు. ఇదే లెవెల్, ఎక్కువ ఉండొద్దు, స్పీడ్ స్లోగా లాగొద్దు. అట్లా లాగటం వల్ల మనకు కొర్రబెండ మంచిగా ఎక్కడున్నా అట్రాక్ట్ అయ్యింది. ఓకే, అది నిజం కప్ప లెక్కనే వస్తుంది. మళ్ళీ సేమ్ కప్ప నీళ్ళ తేలుకుండా వస్తుంది. ఇదంతే. అక్కడికి వచ్చినాక ఆపుకోవాలి. ఓకే, మళ్ళీ వేయాలి వేసుకొని ఓకే బటన్ వచ్చి వేలు పెట్టి కూడా ఓకే ఇట్లా ఇది సీ పెట్టాలి. సీ పెట్టి ఓకే ఇట్లా వేసి పూర్తి దారం పెట్టి మొత్తం ఖాళీ కావాలి. దారం మొత్తం పోయిందా? మొత్తం పోయింది. మొత్తం ఎన్ని డబ్బాలు ఉన్నాయి? 5 చాలు. 5 వేసుకుంటే ఓదానికి ఒక దాకా తగులుతాయి. పిండా? పిండి మంచిగా కలుపుకోవాలి. కానీ ఇలా పిండిలో ఏమేమి కలిపినాయి? తవుడు, గోధుమ పిండి, డబల్ రొట్టె, 2 గుడ్లు, 2 అరటిపండ్లు. అట్లా వేసుకుంటే బెస్ట్. చేప కూడా రుచి బాగుంటుంది. స్మెల్కు చేప దూరంగా ఉన్న ఆ స్మెల్కి వస్తుంది దగ్గరికి. ఈ వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ముళ్ళు గుచ్చుకుంటే స్మూత్గా ఉంటాయి. బాగా చూసుకుంటూ వస్తాను. మొత్తం దాన్ని పెట్టాలా మొత్తం రౌండ్గా? ఊడిపోదా వాటర్లో? చిన్న కరుగుతుంది. చిన్న కరిగిపోద్దా? కరుగుతూ ఉంటుంది. 1 గంట లోపు 30 గంటల లోపు 1 గంట లోపు వస్తే మనకు తగులుతాయి. ఓకే, అప్పుడప్పుడు తీసి చూసుకుంటా ఉండాలి. తీయద్దా? తీస్తే బాగోదు. తగిలితేనే తీయాలి. 1 గంట తర్వాత ఇక మనకు పిండి ఆటోమేటిక్ కరిగిపోతుంది కాబట్టి చూసుకోవాలి. తీసి 1 గంట దాకా ఏం కాదు అయితే. రెండేసాయి ఇక అన్నీ ఒకసారి వద్దాం. మొత్తం అన్ని రెడీ చేసుకొని మొత్తం 5 సేపు పట్టాలి. వీటి కలుపుకొని పక్క పెట్టుకోవాలి అన్నీ. ఇది ఇంకో దానికా? దేనికి ఇది? ఇది రవ్వలకు కుచ్చాలంటారు వీటిని. అవి వాటిని ముద్దలు పెట్టిన చూడు, అవి ఫీడర్లు అంటారు. ఫీడర్లు. ఇవి గుచ్చాలు. ఉచ్చాలు చిక్కు కాకుండా ఇట్లా పెట్టి గుచ్చుకున్నాం అనుకో మనం ఇట్లా ఫ్రీగా తీసుకోవచ్చు. ఓకే, మొత్తం ఇది చాలా పురుగు లెక్క ఉంది కదా. కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. చేయి తగిలితే ఇబ్బంది. గుచ్చుకుంటూ ఇట్లా తగులుతుంటారు. మాత్రం తగిలినా తగులుతాయి. దీన్ని కూడా పిండి పెట్టాలా? దీనికి ముద్ద చేసి పెట్టవచ్చు, ఇట్లా కోడి పెట్టచ్చు. ఓకే ఓకే, దీని దానికి పెట్టాలా? అట్లా పెట్టవచ్చు. మరి సింపుల్గా అయిపోవాలంటే ఎట్లా? ఒకసారి ముద్ద పెడదాం. ఒకసారి పెట్టేసారు. ఎట్లా పెట్టరు? మనకి ఎట్లా మంచిగా పడతాయి? ఎట్లా పెట్టినాయి కదా. ఇట్లా ముద్ద ఎక్కువ పడుతుంది. అంతేనా? ఎట్లయితే పెట్టేసారు కొంచెం తక్కువ పడుతుంది అంతే తేడా.
ముద్ద పెట్టి ఇదిగో ఓకే ఇట్లా కూర్చుడే ఆహా లోపలికి ఆహా బోండా లెక్క చేసి ఆ. ఇట్లా కూర్చోాలి లోపలికి. అవి వచ్చి తిన్నప్పుడు ఇక పడుతుందా ఎట్లా? పిండి తింటున్నప్పుడు ఇవి ఇక లప్పగా అందుకుంటాయి ఇక. కానీ ఇంత పెద్ద ముద్ద తినలేవుగా? తినడానికి వస్తుంది, చుట్టూ నువ్వు ఎక్కడ మూతి పెట్టినా అనుకుంటుంది ఇక. ఓకే చేసినావా? ఇప్పుడు మంచిగా ఇక మంచిగా నొక్కాలి దీన్ని ఇట్లా ముద్దుగా బొంగరం లెక్క చేయాలి. బొండం లాగా లెక్క చేతి కూర్చుకోవాలి జాగ్రత్త. చేతి కూర్చుకోకుండానే ఇట్లా కొంచెం పిండి ఎక్కువ పడుతుంది, సింపుల్ దబ్బిన అయిపోద్ది. లేదంటే గోళీ లెక్క చేసి చుట్టూ అద్దాలి. అది మరి నీళ్ళు వేసిన మునగదా? మునుగుద్ది. మునుగుతే మరి అడుగునే ఉంటుంది ఇది. అడుగునుంటే మరి కింద ఇరుక్కోపోదు ఎక్కడైనా? చెట్లు ఏం కాదు, ఇట్లాంటి కానీ వేసుకోవాలి. లోతు ఎక్కువ కాడ కొంచెం వేసుకుంటేనే మంచిగా. మరి మొత్తం అడుగుపోదా? అడుక్కుపోతుంది. అడుక్కుపోవాలి, అడుక్కుపోతేనే పెద్ద షాపులు అడుక్కే ఉంటాయి. మరి ఇట్లా ఇసిరేసేటప్పుడు అడుగున పడితే వస్తుందా మరి గుంజితే? పట్టుకోవాలి, దెబ్బతో పడి లోపల పడిపోయి. అలా పడింది. ఓకే వేసుకున్నా. మరి గుంజుకోపోదా చేప? రాళ్ళు అడ్డం పెట్టాలి దానికి. ఇవి ఎట్లా? ఇవి కూడా అంత తీసిరేలా? కొంచెం లేకుంటే కొంచెం అద్దాలి. మరి కనపడదు, ఎర్రది కనపడదు అట్లా మూసేస్తే. లోడ్ బ్యాంక్ లేస్తాయి అమ్మటే. లేసా? కొంచెం అట్లా అంటిస్తే పిండి ఊడిపోద్దా ఆటోమేటిక్గా? ఆటోమేటిక్గా కరిగిపోతున్నట్టు కనపడదు కానీ అట్లా పెడితే ఎర్రది లేస్తాయి. లోడ్ పోయినాక లేసాయా? ఈ లోపల సాపు వచ్చేసరికి లేస్తాయి. ఓకే ఓకే కరుగుతాయి, బయట గుడి రాకుండా అట్లనా? కొంచెం కొంచెం పెట్టేసి అయితే మరి ఎక్కువ పెట్టకు. అంతే కరిగితే అయిపోయినట్టు. ఇది లోతు లేదా మూత లేదా? దూరం వేసే అయితే కళ్ళ తగులుద్దా? జాగ్రత్త. ఈ బాటిల్ నుంచి దారం పోయేటప్పుడు బది సౌండ్ వస్తుంది. దూరం దూరం వేయాలా అన్నీ? ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ. అడ్డు తిరిగేటప్పుడు తొక్కే గాలాలు కూర్చుకుంటాయి. లాస్ట్ అది ఇంకా రెండు ఉన్నాయా? లాస్ట్ ఇది మొత్తం ఎన్ని తెచ్చినా? మొత్తం ఎన్నైనా వేసుకోవచ్చా మనం? దూరంగా వేసుకుంటే ఇక్కడ కనపడే దగ్గర చూసుకోవాలి. డబ్బా ఎవడు వేసినావా?
స్ట్రైట్గా పట్టుకోవాలి. ఏ రాకపోతే చిక్కు పడదు ఇలా. ఆ? చిక్కు పడితే మొత్తం గుంజాల. ఆహా. ఇది మొత్తం నేను పట్టు. ఎక్కువ చీదారంలో మనం కంపున్న కాడ ఎత్తే చిక్కు ఉంటుంది. కొంచెం ఇట్లా ఫ్రెష్గా ఉన్న కాడ వేసుకోవాలి. ఫ్రీగా ఉన్న కాడ వేసుకోవాలా? వేసుకోవాలి. చెత్తలో పోయి వేసి మనం గుంజుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతాం. ఆహా.